ఒక అబ్బాయికి ఒక మ్యాచ్ వచ్చింది. అబ్బాయి అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. అబ్బాయికి ఆ మ్యాచ్ ఇష్టం లేదు. కానీ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే మంచి కట్నం వచ్చింది చేసుకోదా అనేసరికి అబ్బాయి కూడా సరే తప్పదు అని చెప్పి చేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్కి ఏమో ఏమనుకోకు, మా ఇంట్లో ఒప్పుకోదు, మనం ఇలానే రిలేషన్లో ఉందాము, తనని చేసుకున్న నా హార్ట్ మొత్తం నీతోనే ఉండిద్ది అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా వైఫ్ని సరే తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా సిటీకి తీసుకొచ్చి ఒక హోమ్ తీసుకొని ఉంటాడు. వైఫ్ ఓన్లీ తనకి వండి పెట్టడానికి, తన బట్టలు ఉతకడానికి, తన ఇంటి పనులు చేయడానికి పని మనిషిలాగానే పనికొచ్చింది. రోజు హస్బెండ్ వెళ్ళేటప్పుడు కుక్ చేసి క్యారేజ్ ఇచ్చిద్ది, వచ్చేటప్పుడు మళ్ళీ కుక్ చేసి తనకి హీటర్ పెట్టి తన బట్టలు ఐరన్ చేసి అలా చేస్తూ ఉండిద్ది. డైలీ వాళ్ళ హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూనే ఉండిద్ది. ఏవండి వీకెండ్లో అయినా తొందరగా రాండి అని చెప్పంటే వాళ్ళ హస్బెండ్ ఏమో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మంచిగా కట్నం తెచ్చి మీ అమ్మ మీ నాన్నకి నీకు పని మనిషిలా కావాలని చెప్పి ఇలా అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని మీ ఇష్టాలు మీరు వేరే వాళ్ళతో తీర్చుకోవడానికైనా అమ్మాయిలు ఉంది. నేను ఈ మాట అందరు అబ్బాయిలనే అనట్లేదు, చాలామంది అబ్బాయిలు ఇలానే ఉన్నారు.